రక్షణ కరెంట్ అఫైర్స్ 1. భారతదేశ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO తన 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జనవరి 1, 2024న జరుపుకుంది. ఇది దేశ రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలు మరియు స్వావలంబన యొక్క ముఖ్యమైన ప్రయాణాన్ని సూచిస్తుంది. భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంతో మరియు పునరుద్ధరించబడిన నిబద్ధతతో జరుపుకున్నారు. 2. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE మధ్య భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించడానికి సహకార సైనిక వ్యాయామం డెసర్ట్ సైక్లోన్ 2024 సెట్ చేయబడింది. జనవరి 2 నుండి జనవరి 15 వరకు రాజస్థాన్లో జరగాలని షెడ్యూల్ చేయబడింది. ఈ ఉమ్మడి విన్యాసం జ్ఞానం యొక్క మార్పిడి మరియు ఉత్తమ అభ్యాసాల ద్వారా ముఖ్యంగా పట్టణ కార్యకలాపాలలో పరస్పర చర్యను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. 3. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొట్టమొదటి బాలికా సైనిక్ పాఠశాలను ప్రారంభించారు. ఈ సంచలనాత్మక సంఘటన భారతదేశంలో మహిళా సాధికారత మరియు విద్యా సంస్కరణలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. రక్షణ మంత్రి ఈ చొరవను మహిళా సాధికారత చరిత్రలో ఒక స్వర్ణ క్షణం అని కొనియాడారు. 4. జనవరి 4, 2024న వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి AVSM నానోమీటర్ అధికారికంగా నావల్ స్టాఫ్ వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. విశిష్ట నావికా వృత్తిలో విజయం సాధించారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద మరణించిన వీరులకు గంభీరమైన నివాళులు అర్పించడం ద్వారా ఈ కీలక స్థానం యొక్క ఊహ గుర్తించబడింది. 5. భారతదేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO గణనీయమైన పురోగతిలో అధునాతన 7.62x51 మిల్లీమీటర్లు క్యాలిబర్ అసాల్ట్ రైఫిల్ని ఉగ్రామ్ ప్రవేశపెట్టింది. ఈ రైఫిల్ స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ మరియు ఉత్పత్తి యొక్క సమ్మేళనాన్ని కలిగి ఉంది. DRDO వద్ద ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శైలేంద్ర వి గాడే పూణేలో ఆవిష్కరించారు. ఈ అభివృద్ధి ప్రైవేట్ రంగం సహకారంతో ప్రత్యేకంగా హైదరాబాద్కు చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఒక కీలక విజయాన్ని సూచిస్తుంది. 6. భారత నౌకాదళం జనవరి 9, 2024న అసాలోని గువాంకు P-8I విమానం రాకతో పసిఫిక్లో తన ఉనికిని గుర్తించింది. ఈ విస్తరణ US నావికాదళం నేతృత్వంలోని యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ASW వ్యాయామమైన XC డ్రాగన్ 24 యొక్క 4వ ఎడిషన్లో నేవీ భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 7. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశం UK రక్షణ భాగస్వామ్యం యొక్క బహుముఖ కోణాలను నొక్కిచెబుతూ కీలకమైన 3 రోజుల లండన్ పర్యటనను ప్రారంభించారు. 2 దేశాల మధ్య రక్షణ, భద్రత మరియు పారిశ్రామిక సహకార సమస్యల విస్తృత పరిధిని కవర్ చేస్తూ ఉన్నత స్థాయి చర్చలను ప్రోత్సహించడం ఈ పర్యటన లక్ష్యం. రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ప్రతినిధి బృందంతో పాటు సింగ్ ప్రయాణంలో UK ఉన్నతాధికారులతో సమావేశాలు, పరిశ్రమల ప్రముఖులు మరియు భారతీయ ప్రవాసులతో పరస్పర చర్చలు ఉన్నాయి. 8. భారత నావికాదళం ఇటీవలే దాని మొదటి స్వదేశీ మధ్యస్థ ఎత్తులో లాంగ్ ఎండ్యూరెన్స్ మెయిల్ డ్రోన్ దృష్టి 10 స్టార్లైనర్ మానవరహిత వైమానిక వాహనం UAV-ని కొనుగోలు చేసింది. ఇది నౌకాదళం యొక్క మేధస్సు, నిఘా మరియు నిఘా సామర్థ్యాలను పెంపొందించడంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ సహకారంతో అదానీ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ తయారు చేసిన ఈ డ్రోన్ బహుముఖ ప్రజ్ఞ మరియు అధునాతన ఫీచర్లను అందిస్తుంది.
9. ఆధునీకరణ మరియు కార్యాచరణ సామర్థ్యం వైపు ఒక ముఖ్యమైన అడుగులో భారత సైన్యం 2024ని టెక్నాలజీ శోషణ సంవత్సరం.గా ప్రకటించింది. పరివర్తనాత్మక మార్పుకు ఉత్ప్రేరకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అంతర్గత నైపుణ్యం ద్వారా కార్యాచరణ మరియు లాజిస్టిక్ సామర్థ్యాలను మెరుగుపరచడం మరియు దేశీయ రక్షణ పరిశ్రమతో కలిసి పనిచేయడం కోసం సైన్యం యొక్క నిబద్ధతను ఈ చర్య నొక్కి చెబుతుంది. 10. భారత మరియు జపాన్ కోస్ట్ గార్డ్లు ఇటీవల చెన్నై తీరంలో సహయోగ్ కైజిన్ పేరుతో విజయవంతమైన ఉమ్మడి వ్యాయామాన్ని నిర్వహించాయి. 2006లో సంతకం చేసిన మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ (MOC) కింద రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంలో ఈ వ్యాయామం ఒక భాగం. జనవరి 8న ప్రారంభమైన ఈ ఉమ్మడి వ్యాయామం సముద్ర చట్టాల అమలు, శోధన మరియు రెస్క్యూ కార్యకలాపాలు మరియు సముద్రంలో కాలుష్య ప్రతిస్పందనలో పరస్పర చర్య మరియు ఉత్తమ పద్ధతులను భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించింది. 11. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) న్యూ జనరేషన్ ఆకాష్ (AKASHNG) క్షిపణి యొక్క విజయవంతమైన విమాన పరీక్షతో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒడిశా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ETR) వద్ద నిర్వహించిన ఈ పరీక్ష, అతి తక్కువ ఎత్తులో ఉన్న హై స్పీడ్ మానవరహిత వైమానిక లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. 12. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ద్వారా పనిచేసే సాధారణ కార్మికులకు బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల ఒక సంచలనాత్మక పథకాన్ని ఆమోదించారు. రిమోట్ మరియు ప్రమాదకర ప్రాంతాల్లో ఈ కార్మికులు చేపట్టే సవాలుతో కూడిన పనులకు సంబంధించిన స్వాభావిక నష్టాలను పరిష్కరించడానికి ఈ చర్య రూపొందించబడింది. ఈ పథకం దేశంలోని సుదూర సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్న సాధారణ చెల్లింపు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత మరియు సంక్షేమాన్ని అందించాలని భావిస్తున్నారు. 13. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ జనవరి 14న స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆస్ట్రా ఎయిర్-2 ఎయిర్ క్షిపణులను ఫ్లాగ్ చేయడం ద్వారా చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వేడుక హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) యొక్క కంచంగ్బాగ్ యూనిట్లో జరిగింది. ఇది భారత వైమానిక దళం (IAF) లోకి క్షిపణి ప్రవేశానికి కీలకమైన దశను సూచిస్తుంది. 14. ఇండియన్ నేవీ మరియు రాయల్ థాయ్ నేవీ (RTN) డిసెంబరు 2023లో ఎక్స్ అయుతయ పేరుతో తొలి ద్వైపాక్షిక వ్యాయామం కోసం దళాలు చేరాయి. శతాబ్దాల నాటి భాగస్వామ్య చారిత్రక కథనాలు మరియు గొప్ప సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ భారతదేశంలోని పురాతన నగరాలైన అయోధ్య మరియు థాయిలాండ్లోని అయుతయాలను కలుపుతూ అజేయమైన స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే ఈ సముద్ర సహకారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. 15. భారత సైన్యం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ METWAI తో అద్భుతమైన సహకారంతో అత్యాధునిక మిలిటరీ గ్రేడ్ సాఫ్ట్వేర్ అభివృద్ధికి నాయకత్వం వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హెల్త్కేర్ వంటి రంగాలపై దృష్టి సారించి జాతీయ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి సాంకేతికత యొక్క శక్తిని ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. 16. జమ్మూ మరియు కాశ్మీర్లో తీవ్రమవుతున్న తీవ్రవాద కార్యకలాపాలకు ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. ఇది పాకిస్తాన్ ప్రాక్సీ టెర్రరిస్టు గ్రూపుల ప్రభావాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక చొరవ.
కేంద్రపాలిత ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణులపై దృష్టి సారించిన ఈ ఆపరేషన్ సున్నితమైన రాజౌరి పూంచ్ సెక్టార్లో పనిచేస్తున్న ఉగ్రవాదులను అంతమొందించడానికి ప్రయత్నిస్తుంది. 17 భారతదేశం కిర్గిజ్స్థాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ ఖంజర్ యొక్క 11వ ఎడిషన్ హిమాచల్ ప్రదేశ్లోని బక్లోహ్లోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో ప్రారంభమైంది. 22 జనవరి నుండి ఫిబ్రవరి 3, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. ఈ వార్షిక ఈవెంట్ సహకారాన్ని పెంపొందించడానికి మరియు రెండు దేశాల ప్రత్యేక దళాల సామర్థ్యాలను పెంపొందించడానికి కీలకమైన వేదికగా మారింది. 18 భారతీయ విమానయాన పరిశ్రమకు ఒక ముఖ్యమైన మైలురాయిగా బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్ కంపెనీ టైమ్ టూత్ వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్లో భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా తయారు చేయబడిన విమాన ప్రయాణీకుల సీటును ఆవిష్కరించింది. భారతదేశం యొక్క నమోదిత విమాన ప్రయాణ కంపెనీలు ఉపయోగించే 100% ఎయిర్ క్రాఫ్ట్ సీట్లు దిగుమతి చేసుకునే పరిశ్రమ ప్రమాణం నుండి ఈ సంచలనాత్మక అభివృద్ధి నిష్క్రమణను సూచిస్తుంది. 19 పారాచూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్ నుండి 25 మంది అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బందితో కూడిన ఇండియన్ ఆర్మీ బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతదేశం ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ సైక్లోన్ 2 ఎడిషన్లో పాల్గొనేందుకు ఈజిప్ట్ చేరుకున్నారు. 20 భారత నౌకాదళం వ్యూహాత్మకంగా తెలంగాణను దేశంలో 2వ అతి తక్కువ ఫ్రీక్వెన్సీ VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్గా ఎంపిక చేసింది. ఈ మహత్తర పరిణామం వికారాబాద్ జిల్లాలో జరగనుంది. కొత్త VLF కేంద్రం 2027 నాటికి పూర్తి కానుంది. 21 సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం మరియు ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ముఖ్యమైన ఎత్తుగడలో భారతదేశం, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, అరేబియా సముద్రం మీదుగా డెజర్ట్ నైట్ పేరుతో ఒక ప్రధాన వైమానిక విన్యాసాన్ని నిర్వహించాయి. జనవరి 23, 2024న జరిగిన ఈ ఉమ్మడి వ్యాయామం వ్యూహాత్మక జలమార్గాలలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ మిలిటెంట్లపై ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో 22 భారతదేశం మరియు సౌదీ అరేబియా సైన్యాల మధ్య ప్రారంభ ఉమ్మడి సైనిక వ్యాయామం సదా తన్సీక్, రాజస్థాన్లో ప్రారంభం కానుంది. ఇది భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుంది. జనవరి 29 నుండి ఫిబ్రవరి 10, 2024 వరకు షెడ్యూల్ చేయబడింది. సదా తన్సీక్ భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక మైలురాయి సహకారాన్ని సూచిస్తుంది. 23 దేశ రక్షణ రంగంలో వేగవంతమైన విస్తరణ మరియు పటిష్టమైన మౌలిక సదుపాయాలు ప్రధానమైనవి. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత సైన్యం బాహ్య బెదిరింపులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా ఉంది. సర్వట్రా వంటి అత్యాధునిక పరికరాలకు ప్రాధాన్యతనిస్తుంది. మల్టీస్పాన్ మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టమ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO క్రింద ఆర్మమెంట్ అండ్ కంబాట్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ACE రూపొందించిన సర్వట్రా భారతీయ సైన్యానికి అతుకులులేని కనెక్టివిటీని నిర్ధారిస్తూ వంతెన పరిష్కారాలలో ఆవిష్కరణలను సూచిస్తుంది.